హలో హాయ్ గైస్, ఈ వీడియోలో మీకు మారేడు చెట్టు గురించి చెప్తాను. చాలామంది మసిపూసి మారేడు కాయ అంటారు కదా, ఆ కాయ కూడా ఈ చెట్టుకే ఉండేది. చూడండి, ఈ చెట్టు అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు పగటిపూట నీళ్ళలో కలుపుకొని తాగితే ఫ్రీ మోషన్స్ అనేవి తగ్గుతాయి. అలాగే బ్లడ్ మోషన్స్ ఇంకా కొన్ని అయితే రోగాలు అయితే నయమవుతాయి. ఈ చెట్టు మొదలు చుట్టూ ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్టుగా భావిస్తారు. ఈ చెట్టు పరమశివునికి చాలా నచ్చిన చెట్టు. మారేడు చెట్టు అంటే చాలా ప్రాముఖ్యం కలది. మారేడు అంటే మహారాజు అనే అర్థం. దీని యొక్క కాయ సేమ్ ఎలక్కాయ లాగైతే ఉంటుంది, కానీ దానికి దీనికి లోపల డిఫరెన్స్ ఉంటుంది. ఈ చెట్టు ఏంటంటే పూలు అనేది పూయకుండానే కాయలు కాస్తుంది. ఈ చెట్టు యొక్క విశేషం అదే. మిగతా అన్ని చెట్లు కూడా పూలు అనేది పూస్తుంది మొదటగా. పవిత్రమైన చెట్లలో మారేడు చెట్టు కూడా ఒకటి. మారేడు చెట్టు యొక్క ఆకులు ఒక ఈనెలా ఉంటాయి. ఇవి ఆ పరమశివుని 3 నేత్రాలుగా అయితే ఉంటుంది. చూడండి, పరమశివుని యొక్క 3 నేత్రాలుగా అయితే ఉంది. గమనిస్తే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం అని అంటారు. ఈ చెట్టును చాలా పవిత్రంగా అయితే భావిస్తారు. ఈ చెట్టు కింద పరమశివుడు ఉంటాడని నమ్మకం. శివ పూజలో కొన్ని పువ్వులతో పాటు కొన్ని పత్రాలను కూడా ఉంచుతారు. ఆ పత్రాలలో ఇవి ఒకటి. బిల్వ ఆకులతో పూజిస్తే ఆ పూజకు ఎంతో శ్రేష్టతనైతే కలిగి ఉంటుంది. వీటి యొక్క పత్రాలను, మారేడు యొక్క పత్రాలను బిల్వ ఆకులని కూడా అంటారు. ఈ బిల్వ పత్రాలు గాలిని, నీటిని శుభ్రపరుస్తుంది. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి మన శరీరానికి తగిలితే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇది మన శరీరాన్ని ఎంతో శ్రేష్టంగా అయితే ఉంచుతుంది. మారేడు దళంలో 3 భాగాలు బ్రహ్మ, విష్ణు, మహాశివుడు కొలుగుంటారు. మారేడు దళం ఇచ్చిన శక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇవి మారేడు చెట్టుకి సంకేతం. పూజలలో మాత్రమే కాకుండా దీనిలో అనేక ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. అమీబియస్ అనే వ్యాధితో బాధపడే వారికి ఈ చెట్టు చాలా మంచిది. తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోయినా, మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అలాగే ప్రేగుపూత, కడుపు నొప్పి, నీరసం లక్షణాలు ఉన్న వారికి చాలా ఉపయోగం. చూడండి, మారేడు కాయ అనేది ఇలా ఉంటుంది. పండు కాయ కంటే లేతకాయలో ఎక్కువ ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. దీని యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో వీటిని దంచి రసంగా తాగితే షుగర్ అనేది తగ్గుతుంది. అలాగే డైలీ మీరు క్రమం తప్పకుండా ఈ ఆకుల్ని కొంచెం కొంచెంగా ఎక్కువ తాగితే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే రెగ్యులర్గా జ్వరాలు రావడం కానీ, లేదంటే నీరసం ఉన్నట్లయితే ఈ ఆకుల్ని కషాయంగా చేసుకొని తాగితే అవి అనేది తగ్గుతుంది. దీని యొక్క రుచి ఎలా ఉంటుందంటే బనానా లాగా అయితే ఉంటుంది. దీని యొక్క ఆకుల్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వాంతులు అయితే తగ్గుతాయి. ఎక్కువ వాంతులు అయినప్పుడు ఇదైతే చక్కటి ఔషధంగా అయితే ఉపయోగపడుతుంది. అలాగే దీని యొక్క రుచి ఒగరుగా ఉండడం వలన ఆకలి బాగా ఉంటుంది. మూలవ్యాధులు, అలాగే వేడి చేయడం వంటివి అయితే ఈ మొక్క ద్వారా మనమైతే తగ్గించుకోవచ్చు. అలాగే వీటి యొక్క వేర్లను విష జ్వరాలకైతే విరుడుగా ఉపయోగిస్తారు. అలాగే వీటి ఆకుల్ని కేవలం బుధవారం, శనివారం మాత్రమే కోయాలి. సోమ, మంగళవారాలు, అలాగే శివరాత్రి రోజు, అలాగే సంక్రాంతి పండుగప్పుడు మాత్రం కోయకూడదు. ఒకవేళ మీకు అవసరమై కోయాల్సి వస్తే ముందు రోజు కోసి దాచుకోవాల్సి ఉంటుంది. లోకంలో ఉన్న
అన్ని దేవాలయాలు అలాగే పుణ్య తీర్థాలు ఈ చెట్టు పునాదులలో అయితే ఉంటుందని అయితే చెప్తారు. మారేడు చెట్టు యొక్క పునాదులలో ఈ మారేడు చెట్టు యొక్క మొదల దగ్గర స్నానం చేసిన వ్యక్తి పుణ్యతీర్థాలలో స్నానం చేసిన పుణ్యఫలం అయితే దక్కుతుంది. ఈ విధంగా స్నానం చేసిన వాళ్ళు అసలైన పవిత్రులుగా భావిస్తారు. ఫోటో తీసుకుందాం.